హలో! హాయ్ అండి. నేను మీ ఆంధ్ర పిల్ల, తెలుగమ్మాయి. సో, నేను నిన్నైతే 'పుష్ప 2' మూవీకెళ్ళానండి. సో, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాననమాట. నాకు రివ్యూ చేయాలనిపిచ్చేసింది. అంత బావుందనమాట మూవీ అయితే. ఫస్ట్ ఆడియన్స్‌కి ఎట్లా ఉంటుంది మూవీ అని జెప్పేసి, ఈరోజైతే 'పుష్ప 2' రివ్యూ అయితే మీకు చెప్పడానికని మీ ముందుకొచ్చేసాననమాట. సో, ఏంటంటే మూవీ అయితే సూపర్ అండి. అసలింకా ఎవ్వరైనా మూవీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా గూడా మూవీకెళ్తే చాలా ఇంట్రెస్ట్ వస్తదనమాట. అంత బావుంది మూవీ అయితే. మీకు ఎంట్రీలోనే అల్లు అర్జున్ ఎంట్రీ అసలు భలే ఉందండి. సముద్రంలో పెట్టారనమాట. నేను మీకు మూవీ అంతా చెప్పను. ఎక్కడ హైలైట్ సీన్స్ అనేది అంతవరకే చెప్తాను. మూవీ మాత్రం అసలు సూపర్‌గుంది. అందరూ హ్యాపీగా థియేటర్‌కెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చనమాట. సో, మూవీ మాత్రం చాలా ఇంకా బడ్జెట్ అయితే మాత్రం 'బాహుబలిని' గూడా దాటి ఎళ్ళిపోతదనమాట. అసలు స్టోరీ వచ్చేసి అంత బావుంది. ఒక ఎమోషనల్ సీన్స్ గానీ, సెంటిమెంట్ సీన్స్ గానీ, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గానీ, మనం అందులో చూసి నేర్చుకోవాల్సినవి గూడా చాలా ఉన్నాయన్నమాట. నాకైతే అంత నచ్చింది. మనం మూవీకెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగు అల్లు అర్జున్ గారి ఎంట్రీ సీన్ అనేది అసలు సూపర్‌గా పెట్టారండి. అసలెంత బావుందంటే, అసలిక గూస్ బంప్సే అనుకోండి. ఇంక ప్రతి యాక్షన్ సీను అసలు ఒక్కొక్కటి మనకి వావ్ అనిపిచ్చేలా ఉంటదనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గానీ, అంటే ఒక వైఫ్ మనల్ని హస్బెండ్‌ని ఒక కోరిక కోరితే అది తీర్చి చూపిచ్చాలి అనేది అసలు ఆ సీన్ బావుంటది. నేను చెప్పడం కంటే మీరు చూడండి వెళ్లి థియేటర్‌లో అసలు ఎంత బావుందంటే, అసలంత బావుందనమాట. సీఎంతో ఒక మీటింగ్ ఉంటది. అసలు హైలైట్ అనమాట. అది మాత్రం అసలు సీఎంని చేయడం అనేది. అది మొత్తం అయితే నేను చెప్పట్లేదు ఈ వీడియోలో. హైలైట్ సీన్స్ అనమాట. అందరూ హ్యాపీగా వెళ్ళి ఇంక అసలు ఈ మూవీ చూసి ఇంక నచ్చలేదు అనేవాళ్ళు వేస్ట్ అండి. ప్రతి ఒక్కరికి సూపర్‌గా నచ్చుతుందనమాట. ఫ్యామిలీతో ఎళ్లి ఎంజాయ్ చేసేసేయండి. అండ్ ఇంకోటి 'పుష్ప 1' మీరు చూసారు. 'పుష్ప 1'లో ఏముంది, తనకి ఇంటి పేరు కోసం తను ఎంత బాధపడ్డాడు ఏంటి అనేది. సో, ఈ మూవీలో గూడా అదే ఫైనల్లీ తనైతే ఇంటి పేరు సంపాదించుకుంటాడనమాట. ఇంకా వచ్చేసి ఇంకా ఇంటర్వెల్ సీన్స్ అయితే అసలు అదొక సస్పెన్స్ అనమాట. అసలు ఇది ఎలా అనేటట్టు ఒక సస్పెన్స్‌లో పెట్టేసి ఇంటర్వెల్ ఉంటది. అసలు ఇంగ అది హైలైట్ అనమాట మూవీలో. ఇంకా క్లైమాక్స్‌కొచ్చేసరికి ఫైట్ ఉంటది. అండ్ తాండవం లాగా ఇంకా జాతర అనమాట సాంగ్ ఉంటది కదా! మీరు చూసే ఉంటారు ప్రోమోస్‌లో. ఇంక అసలు లైక్ జాతర ఎట్లా ఉంటదో అట్లానే అనమాట. ఇప్పుడు మనకిప్పుడు తిరుపతి సైడ్ అయితే నిజంగానే మీకు మూవీకెళ్ళిన తర్వాత సాంగ్‌లో ఇప్పుడు అల్లు అర్జున్ గారు శారీ ఏదైతే కట్టుకొని అసలు ఒక అమ్మవారి అవతారం లాగా అసలు సూపర్ ఉందన్నమాట. అక్కడ జరిగిన పూజ ఏదైతే ఉందో తిరుపతి సైడ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అదొక పండగలా చేసుకుంటారనమాట. అదైతే చూపిచ్చారండి. ఇంకా జాతర అనమాట. మనం అసలు థియేటర్‌లో ఉన్నామా, వెళ్లి ఒక జాతరలో ఎంజాయ్ చేస్తున్నామా అన్నట్లు ఉంటదనమాట. ఒక్కొక్క సీన్ అయితే అసలు చాలా హార్ట్‌ఫుల్‌గా, టచింగ్‌గా అసలు యాక్షన్ సీన్ వచ్చినప్పుడల్లా అసలు మనమే ఫైట్ చేస్తున్నాం మూవీస్‌లో అన్నట్టుగా అసలు ఎంత బావుందంటే అంత బావుందండి. దీని సక్సెస్‌ఫుల్ ఈవెంట్స్ అయితే మంచిగా జరుగుతాయన్నమాట. బడ్జెట్ అయితే చాలా బాగా గెయిన్ చేసుకుంటదన్నమాట. 'బాహుబలిని' మించి వెళ్ళిపోతదేమో అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అంత బావుంది స్టోరీ అయితే. నచ్చింది అనేవాళ్ళే గాని నచ్చలేదు అనేవాళ్ళైతే మాత్రం ఉండరనమాట. అంత బావుంది. ఫ్యామిలీతో ఎళ్లి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఏదన్నా బెస్ట్ మూవీ ఉంది అంటే మాత్రం 'పుష్ప 2' ఖచ్చితంగా అని చెప్తా నేనైతే మాత్రం. అంత నచ్చింది నాకైతే మాత్రం. ఇంకా క్లైమాక్స్ అయి ఉంటదండి. నిజంగా ఒక 15 మినిట్స్ మనం అసలు అదొక లోకంలో మనమే ఎళ్లి ఫైట్ చేస్తున్నాం అన్నంత ఇదిగా ఉంటదనమాట చూడ్డానికి. ఇంగ మనం ఎళ్లి థియేటర్‌లో మనం సీట్‌లో కూర్చున్నా గూడా ఉండలేము. అంత ఇదిగా ఉంటుందనమాట. ఈలలు, గోలలతో మాత్రం సూపర్‌గా ఉందండి మూవీ అయితే. ప్రతి ఒక్కరూ ఎళ్లి ఎంజాయ్ చేసి మంచిగా సో, ఈ మూవీలో సీఎంతో మీటింగ్ గాని, అసలు ఒక సీఎంని పుష్ప ఎలా చేశాడు, సీఎంగా తను అనుకుంటే ఎలా అంత ఈజీగా చేయగలడు అనేది, అసలు తను ఎర్రచందనం ఏదైతే ఉందో దాన్ని ఎలా అంత డీల్ చేసావు అంటే ఆ దేశం మొత్తం ఎలా తనే నెంబర్ 1 అనేలాగా అని చెప్పేసి మొత్తం ఈ మూవీలో చెప్పారండి. మూవీ అయితే సూపర్‌గా ఉందన్నమాట. అసలు ఇంకా బాక్స్ ఆఫీస్ బద్దలే అని చెప్పగలను నేనైతే మాత్రం. చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీ. అండ్ ఇంకా 'రష్మిక మందన' గారి యాక్టింగ్ విషయానికొచ్చేసరికి అసలు టూ గుడ్ అండి. ఒక వైఫ్ ఒక భర్తకి సపోర్ట్‌గా ఎలా ఉండాలి, అసలు ఏ విధంగా మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉండాలి, అసలు చాలా అంటే చాలా న్యాచురల్‌గా, చాలా క్యూట్‌గా చేశారండి. అసలు ఆమె పెర్ఫార్మన్స్ వరకు అసలు 100 ఔట్ ఆఫ్ 100 అనమాట. అంత బావుందనమాట. ఒక రిలేషన్‌ని చెప్పే విధానం గాని, ఒక హస్బెండ్‌కి ఏదైనా ఒకళ్ళు ఒక మాట అంటే తీసుకోలేకుండా వైఫ్ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో గాని, న్యాచురల్‌గా పెర్ఫార్మన్స్ అయితే అసలు అద్దరగొట్టేశారండి. సూపర్ ఉంది. ఎండింగ్‌కొచ్చేసరికి అదొక కూతురు సెంటిమెంట్ అండి. ఇప్పుడు మీరు
మీరు క్వశ్చన్ చేయొచ్చు కూతురు ఏంటా అని చెప్పేసి. అది తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూస్తేనే తెలుస్తుంది అనమాట. ఒక కూతురు సెంటిమెంట్ తో తన కూతురుని తను ఎలా కాపాడుకున్నాడు, అసలు ఆ ఇంటి పేరు అనేది తను ఎలా సంపాదించుకున్నాడు మళ్ళీ అనేది అసలు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. చాలా సస్పెన్స్ గా అసలు ఇంక మాటలు లేవన్నమాట. ఆ విధంగా ఉంది మూవీ అయితే. మీరు చూసి మీరే చెప్తారనమాట. అసలు వావ్ 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 అనుకుంటా చెప్తారు. సో అదనమాట అండి వీడియో అయితే. ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేయండి మూవీ అయితే. నేనైతే అదే చెప్తాను. సుకుమార్ గారికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఖచ్చితంగా అన్నమాట. అంత మంచి మూవీని మనం ఎందుకు తీసుకొచ్చారు. పుష్ప 1 ఏ రేంజ్ లో అయితే ఉందో దానికి డబల్ అనే చెప్పగలను నేనైతే మాత్రం. అంత బాగుంది. ఇప్పుడు మూవీస్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. తర్వాత మూవీకి వెళ్ళి రాగానే మీ యొక్క థాట్ ఏదైతే ఉందో అది మారిపోయింది అనమాట. అల్లు అర్జున్ గారి మీద మంచి అసలు మీరు ఫ్యాన్ అయిపోతారు. ఇంకంతే, ఇంకంత మించి నేనేం చెప్పలేను. సో మూవీ అయితే సూపర్ అంటే సూపర్ అండి. నేను చెప్పాను అని కాదు, ముందు మీరు మూవీకి వెళ్ళి చూడండి, మీరే చెప్తారు సూపర్ ఉందండి మూవీ అని చెప్పేసి. సో ఈ రోజు వీడియో అయితే ఇదండి. సో నచ్చితే నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ ని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.